Social media optimization. A small explanation of social media optimization. ఫస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో ఆప్టిమైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అవి ఫాలో అవుతూ మన కంటెంట్ని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మన పోస్ట్లకి విజిబిలిటీ, గ్రోత్, సేల్స్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఫస్ట్ ఆ థింగ్స్ ఏంటో చూద్దాం. కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఈ 5 థింగ్స్ని ఫాలో అయ్యి మన కంటెంట్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మన విజిబిలిటీ బాగుంటుంది. ఫస్ట్ వన్, డే టు డే అప్డేట్స్. సెకండ్ వన్, 80/20 రూల్, ఎంటర్టైన్మెంట్. థర్డ్ వన్, ఏబీ టెస్టింగ్. ఫోర్త్ వన్, పుష్ అండ్ ఫుల్ స్ట్రాటజీ. ఫిఫ్త్ వన్, హ్యాక్స్టర్స్. ఫస్ట్ వన్, డే టు డే అప్డేట్స్ అంటే సోషల్ మీడియాలో డే టు డే అప్డేట్స్ చేయకపోతే ఎంత పెద్ద బ్రాండ్ అయినా సోషల్ మీడియాలో విజిబిలిటీ తగ్గిపోతుందండి. అది చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. పోస్ట్ చేయకపోతే ఆల్గోరిథం మనల్ని మర్చిపోతుంది, మన బ్రాండ్కి విజిబిలిటీ ఉండదు. సో మెయిన్ ఆఫ్ ద కంటెంట్ పోస్టింగ్స్కి డే టు డే అప్డేట్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ 80/20 రూల్. ఏంటి 80/20 రూల్ అంటే 80% ఎంటర్టైన్మెంట్ చేస్తూ 20% మన బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. మన బ్రాండ్కి సేల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఈ సినారియోలో మనం యూజర్స్ని అట్రాక్ట్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి, విజిబిలిటీ బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి ఏబీ టెస్టింగ్. ఏంటి ఏబీ టెస్టింగ్ అంటే వీడియో, ఇమేజ్ బాగా వర్కౌట్ అవుతుందా, వీడియో బాగా వర్కౌట్ అవుతుందా, ఏ టైమింగ్స్లో వర్కౌట్ అవుతుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ టైమింగ్, ఈవినింగ్ 6 to టైమింగ్స్. ఈ టైంలో పోస్ట్ చేస్తే మన పోస్ట్కి ఎక్కువ లైక్స్ వచ్చే అవకాశం ఉందని ఆ టైంలో పోస్ట్ చేస్తుంటారు. సో వీడియో బాగా వర్కౌట్ అవుతుందా, ఇమేజ్ బాగా వర్కౌట్ అవుతుందా అని మనం కొన్ని డేస్ అనలైజ్ చేసి పెట్టడమేనండి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ పుష్ అండ్ ఫుల్ స్ట్రాటజీ. ఏంటి పుష్ అండ్ ఫుల్ స్ట్రాటజీ అంటే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఒక 1 hour ముందు మన కాంపిటీటర్స్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఆ తర్వాత మన పోస్ట్ని షేర్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా మన పోస్ట్కి ఎక్కువ లైక్స్, వీడియోస్ వస్తూ ఉంటాయండి. మ్యాక్సిమం ఈ సినారియో ఇనీషియల్ స్టేజ్లో వర్కౌట్ కాకపోయినా డేస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్ ఫిఫ్త్ టెక్నిక్ ఈజ్ హ్యాక్స్టర్స్. హ్యాక్స్టర్స్ అంటే ఒక పాయింట్లో చెప్పాలంటే మన కంటెంట్ ఏంటి అని హ్యాక్స్టర్స్ ద్వారా తెలిసిపోతుందండి. మనం ఏ కంటెంట్ అయితే పెట్టామో హ్యాక్స్టర్స్లో ఆ కీవర్డ్ వచ్చేలాగా హ్యాక్స్టర్స్ ఇస్తే మన కంటెంట్ ఈజీగా అర్థం కావడానికి హ్యాక్స్టర్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో ఈ 5 టెక్నిక్స్ని యూజ్ చేసి కంటెంట్ని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మన పోస్టులకి విజిబిలిటీ బాగుంటుంది, సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ట్రాఫిక్, కన్వర్షన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంటాయండి. థ్యాంక్ యూ.